హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఇప్పుడే ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు అనమాట. మంచి న్యూస్ అయితే రావడం జరిగింది. రేపైతే ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో రేపైతే రిజల్ట్ రిలీజ్ చేస్తారని చెప్పి ఒక టీవీ ఛానల్లోనే మనకి స్క్రోలింగ్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా చాలా గ్రూపుల్లో కూడా ఈ యొక్క నోటీస్ అనేది రేపు రిజల్ట్ రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి ఒక ఆర్టికల్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో బోర్డు తరపు నుంచి అఫీషియల్గా ఏమైతే మనకి రేపు రిజల్ట్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఏమైతే రాలేదు, కానీ అన్అఫీషియల్గా రావడం అంటే రేపు అయితే రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ అందడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిందనమాట. సో అటువంటిప్పుడు రిజల్ట్ అనేది ఏ క్షణాన్ని రావచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఈరోజు నైట్కే రావచ్చు, లేదా రేపైనా రావచ్చు, అవతల అయితే ఎల్లుండైనా సరే రావచ్చు అనమాట. ఎందుకంటే రిజల్ట్ అనేది మ్యాక్సిమం ఒక ఇప్పుడులోనే తొందరలోనే అయితే రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే కానిస్టేబుల్ యొక్క ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఈరోజు నైట్ అయినా రావచ్చు, లేదా రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే మాత్రం తొందరలో రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నదన్నమాట. ఇదే కానిస్టేబుల్ రిజల్ట్ సంబంధించిన అప్డేట్. అదేవిధంగా ఒకసారి ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన ఒకసారి హోంగార్డుల కేసు గురించి ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, ఈ యొక్క హోంగార్డుల కేసు అనేది ఎప్పటి నుంచో ఉంది, అది మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఈ యొక్క హోంగార్డుల కేసు అనేది రేపైతే హీరింగ్ జరగనుంది, అది కూడా మీ అందరికీ తెలుసు. సో రేపైతే ఈ యొక్క హోంగార్డుల హీరింగ్ అయితే జరగనుంది. ఖచ్చితంగా సీరియల్ నెంబర్ కూడా 42 వచ్చిందనమాట. అయితే దీన్ని బట్టి చూసినట్లయితే వాదనలు ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క హీరింగ్ వాదనలు జరిగిన తర్వాత రిజల్ట్ ఇస్తారా, లేకపోతే ముందే రిజల్ట్ ఇస్తారా, అసలు రేపు రిజల్ట్ ఇస్తారా లేదనేది మనం అయితే వెయిట్ చేసి చూడాల్సింది. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రిజల్ట్ రేపు రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మనకైతే న్యూస్ అయితే అప్డేట్ రావడానికి ఉంది. సో అయితే బోర్డు తరపు నుంచి అయితే ఏమీ ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇది అయితే రేపైతే మరి ఈ యొక్క హోంగార్డుకి సంబంధించిన కేసు హీరింగ్ కూడా జరుగుతుంది. ఆ యొక్క కేసు హీరింగ్ జరిగిన తర్వాత ఫర్దర్గా ఎలా అయినా సరే స్టెప్ తీసుకుంటే రిజల్ట్ ఇచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉన్నాయని చెప్పి నా యొక్క ఉద్దేశం ప్రకారం నేను అనుకుంటున్నాను. ఈ యొక్క హోంగార్డ్ కేసు అనేది కూడా ఆల్మోస్ట్ చివరి స్థాయిలో వచ్చింది కాబట్టి రేపు మ్యాక్సిమం ఏదో ఒకటే ఈ కేసు అనేది కొలిక్కి రావడానికి అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్గా రిలీజ్ అవుతాయి. సో ఇది ఈరోజు ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్. అదేవిధంగా రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరైతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్లు అవన్నీ మీరైతే గ్యాదర్ చేసుకోండి. తర్వాత మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏమన్నా సరే ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కూడా మీరు రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి అనమాట. ఎందుకంటే టైం ఉన్నప్పుడు చేసుకోవాలి, ఆ తర్వాత మీకు ఇబ్బంది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్. ఇంకా రిజల్ట్ రిలీజ్ చేసినట్లయితే మన ఛానల్లో ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.